పరమాశ్రీను అని పాత బిల్లులు చెల్లించడం లేదంటూ పాడి రైతులు స్టేషన్ కనపూర్ బస్టాండ్ వద్ద జాతీయ రహదారిపై పాల డబ్బాలతో పాడి రైతులు రాస్తారోకో నిర్వహించి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ విజయ డైరీ పాడి రైతులకు సకాలంలో బిల్లులు చెల్లించడంలో జాప్యం చేస్తుందని, దీంతో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. పాడి రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, పెండింగ్ బిల్లుల కోసం పలుమార్లు ఎమ్మెల్యేలను మంత్రులను కలిసిన ఫలితం లేదని అన్నారు. ముఖ్యమంత్రి దృష్టికి 2 సార్లు తీసుకెళ్లినా సమస్య పరిష్కారం కాలేదని, బిల్లులు చెల్లించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ రోజు ధర్నా కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా మన స్టేషన్ కన్పూర్ బిఎంసి కింద ఉన్నటువంటి గ్రామాలలో పాడి రైతులందరం ఈరోజు ధర్నా కార్యక్రమానికి రావడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, విజయ డైరీ గత సంవత్సరం నవంబరు 2వ బిల్లు నుంచి ఇప్పటి వరకు బిల్లులు సక్రమంగా చెల్లించకుండా 2 నెలలకు ఒక బిల్లు, నెల 15 రోజులకు ఒక్కటే బిల్లు, 15 రోజుల బిల్లులే ఇస్తూ నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. పాడి రైతులుగా మేమందరం పోయి అక్కడ లాలపేటలో డైరీ ముందు ధర్నా కార్యక్రమాలు 2 సార్లు చేయడం జరిగింది. అయినా కూడా ప్రభుత్వం చలనం లేదు. విజయ్ డైరీ ఎప్పుడు అధికారులు మీకు గట్టిగా అడిగితే మీ ఇష్టం ఉంటే ఓసుకోరు, లేకపోతే లేదు, మీరు పాల బిల్లులు అడగొద్దు అనేది నిబంధన పెడతా ఉన్నారు. ఇట్లా పెట్టడం వల్ల రైతులంతా అనేకమైనటువంటి నష్టపోతా ఉన్నారు. ప్రభుత్వం విజయ్ డైరీ ఆధ్వర్యంలో అందరికీ అన్ని బ్యాంకులలో రాష్ట్ర వ్యాప్తంగా ఎస్బీఐ కానీ, ఐడిబిఐ బ్యాంకులు కానీ, ఐసిఐసి కానీ ఆ బ్యాంకుల ద్వారా నుండి లోన్లు ఇప్పించడం జరిగింది. ఇప్పించి మాకు ఒక్కొక్క ఆవు 2 ఆవులు ఉన్నోళ్లను 2 నుంచి 10 లక్షల రూపాయలు లోన్లు ఇప్పించి బ్యాంకులలో ఈరోజు డబ్బులు కట్టకపోతే మొత్తం సివిల్ పడిపోతా ఉన్నది. బ్యాంకు వాళ్ళు మాకు పాల బిల్లులతో సంబంధం లేదు, మీరు మాకు నెల ఇన్స్టాల్మెంట్ చెల్లించాలి, లేదంటే మేము మీకు సివిల్ స్కోర్ పోతుంది మీరు అని చెప్పిన నోటీసులు, లీగల్ నోటీసులు కూడా బ్యాంకు నుండి పంపించినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా విజయ డైరీ సంస్థ కానీ ప్రభుత్వం కానీ దిగొచ్చి పాల సేకరణ ఉన్నది, పాల సేల్స్ మాత్రం విజయ డైరీలో అక్కడ సేకరించడం లేదు. వేల కొద్ది టన్నుల కొద్ది అక్కడ వెన్న కానీ, అక్కడ ఉన్నటువంటి నెయ్యి, బటర్ మిల్క్ ఇట్లాంటిది స్టోర్లలో పెట్టి వేల కొద్ది రూపాయలు అలా కిరాయిలు కడతారు. కానీ అవి అమ్మి మాత్రం అవి సేల్ చేసి మాత్రం మా రైతులకు ఇవ్వలేని పరిస్థితి ఇవాళ విజయ డైరీకి దాపురించింది. అందుకే మేము చెప్తా ఉన్నాం, ఇవాళ మొదలైంది. ఇవాటి నుండి ఒక వారం రోజుల వరకు ఈ రాష్ట్రంలో ఉన్న పాడి రైతులంతా ఎక్కడ విజయ డైరీ అధికారులు వచ్చినా ఏడొచ్చినా ఖచ్చితంగా వాళ్ళందరినీ రూమ్లలో వేసి, అక్కడ డైరీలలో వేసి తాళాలు పెట్టి కార్యక్రమం చేపట్టడం జరిగింది. మొత్తం బిల్లులు చెల్లించాల్సిందే. రేపు 15వ తారీఖు వస్తే 5 బిల్లులు అవుతా ఉన్నాయి. అనేకమైనటువంటి డబ్బులలో కూరుకుపోయి అనవసరంగా డైరీలు అక్రమాలకు మన డైరీలు అనవసరంగా తీసేస్తా ఉన్నారు. రైతులు నష్టాల పాలు అవుతా ఉన్నారు, దాన పెట్టలేకపోతా ఉన్నాము. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ఇకనైనా మేల్కొని పాడి రైతులను కాపాడాలని, పాడి పరిశ్రమను కాపాడాలని బడ్జెట్లు మాత్రం పాడి పరిశ్రమకు మేము భారీగా కేటాయించినాం అని చెప్తూ, పాడి రైతులకు మాత్రం కేటాయించింది ఏం లేదని చెప్పి నేను ఈ కార్యక్రమం సందర్భంగా